ఇమాజిన్ చేయండి, మీరు 1990లో 1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఆ పెట్టుబడి పెట్టిన సంగతి పూర్తిగా మర్చిపోయారు. ఒక 30 ఇయర్స్ తర్వాత మీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే ఆ ₹1,00,000 కాస్త కోట్ల రూపాయలుగా మారిపోయి ఉంటే? ఇది సినిమా స్టోరీ కాదు, లాటరీ కాదు, క్రిప్టో కాదు. ఇది ఇండియన్ స్టాక్ మార్కెట్లో నిజంగా జరిగిన ఒక వెల్త్ క్రియేషన్ మిరాకల్. 1984లో టాటా గ్రూప్ ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది. అప్పటి వరకు భారతీయులు చాలామంది విదేశీ వాచెస్ కొనుగోలు చేసేవారు. టైటన్ ఒక సింపుల్ మిషన్తో వచ్చింది, వరల్డ్ క్లాస్ వాచెస్ మేడ్ ఇన్ ఇండియా. చాలామంది వాచెస్ అమ్మే కంపెనీయే కదా, ఎంత పెద్దది అవుతుందిలే అనుకున్నారు. కానీ గ్రేట్ కంపెనీస్ చిన్న ప్రాబ్లమ్ని కాదు, పెద్ద ఆపర్చునిటీని చూస్తాయి. టైటన్ వాచెస్ దగ్గర ఆగల, అది ఇండియన్ జ్యువెలరీ మార్కెట్లోకి అడుగుపెట్టింది. అప్పటి వరకు గోల్డ్ జ్యువెలరీ బిజినెస్ అంటే చిన్న లోకల్ షాప్స్. ట్రస్ట్ అనేది ఇండివిజువల్ జ్యువెలర్ మీద ఉండేది. కానీ టైటన్ ఒక రెవల్యూషనరీ ఐడియాతో వచ్చింది. అదే తనిష్క్. ప్యూర్ గోల్డ్, ట్రాన్స్పరెంట్ ప్రైసింగ్, కస్టమర్ ట్రస్ట్, ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, హాల్మార్క్ క్వాలిటీ. ఈ బ్రాండ్ ఇండియన్ జ్యువెలరీ మార్కెట్నే మార్చేసింది. ఇన్వెస్టర్స్కి అప్పట్లో పెద్దగా ఎక్సైట్మెంట్ కనిపించలేదు, ఎందుకంటే టైటన్ ఒక్కసారిగా మల్టీ బ్యాగర్ కాలేదు. ఇయర్ ఆఫ్టర్ ఇయర్, క్వార్టర్ ఆఫ్టర్ క్వార్టర్ స్లో అండ్ స్టడీగా గ్రో అయింది. రెవెన్యూ పెరిగింది, ప్రాఫిట్స్ పెరిగాయి, స్టోర్స్ పెరిగాయి, కస్టమర్స్ పెరిగారు, మార్కెట్ షేర్ పెరిగింది. ఇదే అసలైన కాంపౌండింగ్. రోజు రోజుకి పెద్ద జంప్ కాదు, చిన్న చిన్న గ్రోత్, కానీ కంటిన్యూస్ గ్రోత్. టైటన్ స్టాక్ ప్రైస్ పెరగడానికి ఒక రీజన్ కాదు, చాలా రీజన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే స్ట్రాంగ్ బ్రాండ్, ఆనెస్ట్ డాటా మేనేజ్మెంట్, ఎక్సలెంట్ ఎగ్జిక్యూషన్, కన్సిస్టెంట్ ప్రాఫిట్ గ్రోత్, ఇండియాస్ రైజింగ్ మిడిల్ క్లాస్, జ్యువెలరీ డిమాండ్, కస్టమర్ ట్రస్ట్. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిసి వచ్చాయి. స్టాక్ మార్కెట్కి ఒక విషయం అర్థమైంది. అదేంటంటే టైటన్ అనేది ఒక వాచ్ కంపెనీ కాదు, ఇది కన్జ్యూమర్ బ్రాండ్ పవర్ హౌస్ అని. టైటన్ గురించి మాట్లాడినప్పుడు మనకి గుర్తొచ్చే పేరు రాకేష్ జుంజున్వాలా. టైటన్ అంటే కేవలం ఆయనకి ఒక స్టాక్ మాత్రమే కాదు, ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైన లాంగ్ టర్మ్ బెట్. చాలామంది ట్రేడర్స్ స్టాక్ ప్రైస్ మూమెంట్స్ చూస్తుంటే ఆయన మాత్రం బిజినెస్ క్వాలిటీని చూశారు. ఆయన పెట్టుబడిని సంవత్సరాల పాటు హోల్డ్ చేసి అపారమైన వెల్త్ క్రియేట్ చేశారు. చాలామంది ఇన్వెస్టర్స్ ఒక పెద్ద మిస్టేక్ చేస్తారు. అదేంటంటే 10% ప్రాఫిట్ వస్తే సెల్ చేస్తారు, 20% ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అయిపోతారు. కానీ టైటన్ ఇన్వెస్టర్స్లో చాలామంది 20 ఇయర్స్, 25 ఇయర్స్ స్టాక్ని హోల్డ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు స్టాక్ ప్రైస్ని కాదు, బిజినెస్ని నమ్మారు. అందుకే వెల్త్ క్రియేట్ చేశారు. స్టాక్ మార్కెట్లో వెల్త్ ట్రేడింగ్తో రాదు, ఇన్వెస్ట్మెంట్తో వస్తుంది. గ్రేట్ కంపెనీస్ టైంకి ఫ్రెండ్ అవుతాయి. ఒక వారన్ బఫెట్ ఒక ఫేమస్ కోట్ ఉంది, మై ఫేవరెట్ హోల్డింగ్ పీరియడ్ ఈస్ ఫర్ ఎవర్ అని. టైటన్ ఆ కోట్కి ఒక లివింగ్ ఎగ్జాంపుల్. మనం టైటన్ గురించి మాట్లాడడం చాలా ఈజీ, కానీ 30 సంవత్సరాల క్రితం దాన్ని గుర్తించడం చాలా కష్టం. అందుకే వెల్త్ క్రియేషన్ అనేది న్యూస్ చూసి రాదు, టిప్స్ విని రాదు. విజన్ ఉన్న కంపెనీస్ని గుర్తించి వాటిని పేషెన్స్తో హోల్డ్ చేసిన వాళ్ళకే వెల్త్ క్రియేషన్ పాసిబుల్. ఈరోజు మనం టైటన్ని చూస్తూ ఒక క్వశ్చన్ అడగాలి. టుమారోస్ వెల్త్ క్రియేటర్, నెక్స్ట్ టైటన్ ఏ కంపెనీ? ఈరోజు ఆ వెల్త్ క్రియేటర్ మన కళ్ళ ముందే ఉండొచ్చు, కానీ మార్కెట్ ఇంకా దాన్ని గుర్తించకపోయి ఉండొచ్చు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వెల్త్ క్రియేటర్ సిరీస్లో నెక్స్ట్ వీడియో మిస్ కాకుండా ఉండడానికి ఈ తెలుగు స్టాక్ స్కూల్ని సబ్స్క్రైబ్ చేయండి. బికాస్ ఎవ్రీ మల్టీబ్యాగర్ వాజ్ వన్స్ an ordinary stock until it became extraordinary one day. Thank you.